హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నిన్న షూట్ చేశానండి. నిన్న సండే స్పెషల్గా షూట్ చేసిన వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర మెంతులు వేసుకుందామండి. నేనైతే ఫస్ట్ ఏంటంటే ఫ్రై చేద్దామని అనుకున్నాను. ఈ మధ్య నేను ఫ్రై ఎక్కువ చేస్తున్నానండి. ఫ్రై అయితే ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే 2 పీసెస్ తిన్నా సరిపోతుంది, అంత బాగుంది. ఉడకలేదు, స్మెల్ వస్తుంది, కొంచెం ఉడికితే బాగుండు అనే ఇలాంటి కంప్లైంట్స్ అసలు ఏమీ లేవు. ఫ్రై చేస్తే ఏంటంటే 90% ఆయిల్లోనే మంచిగా వేయించిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేయడం వలన మంచి టేస్ట్ అండ్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. అట్లా అందుకని చెప్పేసి ఈ మధ్య నేను ఎక్కువ చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుందండి, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను చికెన్ ఫ్రైకి అలవాటు పడిన మంచిగా. నాకు ఏదైనా నచ్చితే ఇక అదే చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది కూర. అట్లా ఇక్కడ చూడండి, ఇక నేనైతే ఫస్ట్ జీలకర్ర మెంతులు వేసుకున్నాను, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి ఇందులో వేసాను, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉప్పు వేసినాం కదా, పసుపు కారం వేయకుండా మంచిగా వేయించుకోవాలండి. చెప్పాను కదా, 90% వేయించాలి. ఇలా వేయించడం వలన మనకి చికెన్ అనేది కంప్లీట్గా ఉడుకుతుంది. తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఏంటంటే ఉప్పు వేసి ఉడకబెట్టడం వలన మస్తు వాటర్ వస్తుంది అన్నమాట. ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, అంటే ఇంకిపోయింది, కొంచెమే ఉంది ఇందులో. ఆ కొంచెం కూడా ఇంకేటట్టు చూసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే వాటర్ ఇంకకముందే అందులో అల్లం పేస్ట్ పసుపు వేసుకొని కలిపాను అనమాట. ఇది కూరలాగా చేయడం అయింది, అంటే ఇక ఫ్రై చేద్దాం అనుకున్నాను నేను. ఇది వాటర్ మొత్తం కంప్లీట్గా ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అది ఫ్రై అయ్యేదన్నమాట. ఇది ఏంటంటే 50% మంచిగా ఉడికిందండి. అంటే ఇక నేను కొంచెం వాటర్ ఇంకేదాకా ఉంచితే బాగుండేది, ఎందుకంటే ఇది గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచితే అయిపోయేది ఉండే. ఫ్రై చేద్దామని ట్రై చేశాను, ఫ్రై కాకుండా ఇది కర్రీ లాగా చేయాల్సి వచ్చింది. సరే, ఏదైనా బాగానే ఉంటుంది కదా. ఇక ఆయిల్లో ఇది కూడా 90% మంచిగా ఉడికించుకున్నాను. చూడండి, దీంట్లో కారం వేసుకుందాము, 1 స్పూన్ వరకు కారం వేసుకొని ఇక దీంట్లో మసాలా వేసుకుందాం, చికెన్ మసాలా. ఎందుకు అంటే చికెన్ మసాలా వేసుకుంటే విపరీతమైన టేస్ట్, చాలా బాగుంటుంది. ఇంట్లో మసాలా వేసుకుందామని అనుకున్నాను, బట్ నాకు టైం కుదరట్లేదండి. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. అంటే చెక్క, లవంగ, ఎల్లిపాయలు ఉండాలి ఇందులో. అయితే నా దగ్గర లేకుండేవి. ఇక ఇక రెడీమేడ్ మసాలా తెచ్చుకొని యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చేసుకొని ఇక కొంచెం వాటర్ అయితే పోస్తాను అండి. చెప్పాను కదా, ఫ్రై చేద్దాం అనుకున్నా, బట్ కర్రీ అయిపోయింది అనమాట ఇది. చూడండి, కొంచెం వాటర్ పోసి ముక్కలు మంచిగా ఉడికిన కనుక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇది కలుపుకొని. ఓకే, చూసారు కదా, కర్రీ అయినా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇక ఆయిల్లో అంతా ఉడికింది కాబట్టి ఫైనల్గా ఒక 5 మినిట్స్ అట్లా ఫ్లేమ్లో పెట్టుకొని సరిపోతుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ ఉడికించుకొని మూత తీసి చూస్తే చూడండి, దగ్గరికి అయితే ఉడికింది అనమాట. ఇట్లా వేసుకోవడం వలన మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.